నేను మీ నంగి దేవేందర్ రెడ్డి. ఈరోజు మీరు చూశారు, గల్ఫ్ కార్మికుల కోసం మేము దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఈ టీఆర్ఎస్ పార్టీ పాలించిన 10 సంవత్సరాలలో గల్ఫ్ వర్కర్సు, గల్ఫ్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు 5 లక్షల మృతధన సహాయాన్ని మేము అధికారంలోకి రాగానే ఇస్తామని చెప్పినట్టుగానే ఇచ్చిన సమయం కంటే ముందే కూడా ఆ ఎక్స్గ్రేషన్ని దాదాపుగా 150 పైచీలకు మృతులకు అందజేయడం జరిగింది. దాంట్లో ప్రశాంత్ రెడ్డి గారు బాల్కొండ శాసనసభ్యులు ఏ ఒక్క రూపాయి ఇవ్వలేదని చెప్పేసి వారు ప్రెస్ మీట్ పెట్టి మనం చెప్తే, దానికి గాను మేము ఒక బాల్కొండ నియోజకవర్గానికి 18 మందికి మేము ఎక్స్గ్రేట్ ఇచ్చాము, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి 55 మందికి ఇచ్చాము అని చెప్పి నేను డాటా తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తామని చెప్పి మేము గతంలో కూడా వారం క్రితం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పాము. మేము దాడి చేశామని ప్రశాంత్ రెడ్డి గారు బుకాయిస్తూ ఇవాళ మీడియాతో మాట్లాడుతున్నారు. దాడి చేయాలనుకుంటే మా యూత్ కాంగ్రెస్ లేదా మా మండల్ ప్రెసిడెంట్లు, బ్లాక్ కాంగ్రెస్, మాకు బోలెడు మంది వ్యవస్థ ఉంది, అందరిని తీసుకొని 500 మంది 1000 మంది ఇంటిని ముట్టడి చేస్తుంది. నేను మా మిత్రుడు ఎన్ఆర్ఎస్ఎల్ కన్వీనర్ బొజ్జ అమరేందర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా ప్రభుత్వం తరఫున మేము ఒక డెలిగేషన్ లాగా వెళ్ళి, అయ్యా నీ దగ్గర డేటా లేనట్టుంది, ఈ డేటా తీసుకొని అయినా కనీసం నువ్వు నెక్స్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడు అని చెప్పి ఇవ్వడానికి పోతే, వాళ్ళ తమ్ముడు ఈ లంజగుడ్లను చంపేయండి అని మా మీద ఉసిగొల్పి మేము బయటకు వస్తుంటే మా మీద దౌర్జన్యంగా మా మీద భౌతిక దాడి చేయించి, ఇవాళ వాళ్ళు ఏదో ఒక ఫ్యాక్షన్ రాజకీయాన్ని అంటే బాల్కొండ అంటే వాళ్ళ సొత్తు అయినట్టు, బాల్కొండ నియోజకవర్గం వాళ్ళ జాగీర్ అయినట్టు ఇవాళ ప్రవర్తిస్తూ 200 మందిని ఇంటి ముందర పెట్టుకొని వాళ్ళకి 2 రోజుల నుంచి అక్కడ తాపుకుంటా వాళ్ళందరినీ అక్కడ ఇచ్చేసి మోపి మొత్తం వ్యవస్థనంతా భ్రష్టు పట్టించిండు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, 15 లక్షల మంది మా ప్రవాస గల్ఫ్ కార్మికుల పక్షాన మిత్రులారా, మీకోసం మేము ఎంత దూరమైన వస్తాం, ఎంతవరకైనా మేము పోరాడతాం. మీకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం మనకు అండగా ఉంది, తప్పకుండా మీ అందు మేము ఉంటాము. ఇవాళ జరిగినటువంటి సంఘటన బహుశా నా మీద ఇది దాడి జరిగిండొచ్చు, కానీ ఇది ప్రశాంత్ రెడ్డి గారు మీరు 15 లక్షల మంది ప్రవాస కార్మికుల మీద చేసిన దాడి అని మాత్రం నేను ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తా ఉన్నా. వచ్చే రోజులు ఎట్లా ఉండబోతాయో నువ్వు చూస్తావని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎమ్మెల్యే గారి నివాసం దగ్గర జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. భౌతిక దాడులు మంచివి కావు. నువ్వు అడిగిన దానికే సమాధానం ఇవ్వడానికి మా ఎన్ఆర్ఐసిఎల్ అడ్వైజర్, గల్ఫ్ ఎన్ఆర్ఐసిఎల్ అడ్వైజర్ మన దేవేందర్ రెడ్డి గారు, అదేవిధంగా అమరేందర్ రెడ్డి గారు కూడా, తను కూడా గల్ఫ్లో ఉంటాడు, తను కూడా ఒక ఎన్ఆర్ఐ. వీళ్ళిద్దరూ నువ్వు ఏదైతే ప్రశ్నించినావో గల్ఫ్ బాధితులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమి చేయలేదని చెప్పేసి అన్నావో, దానికి సమాధానం ఇవ్వడానికే నీ ఇంటికి వస్తే ఇంత ఘోరంగా దాడి జరిపించడం అన్నది అది మంచి పద్ధతి కాదు. నీ దగ్గరకు వచ్చిందంటే మేము 18 మందికి అంటే బాల్కొండ నియోజకవర్గంలో 18 మందికి అంటే 18 కుటుంబాలకు గల్ఫ్ ఎక్స్గ్రేషియా, గల్ఫ్ బాధితులు అక్కడ చనిపోతే వాళ్ళ ఒకరికి భర్త చనిపోవచ్చు, ఒకరి తండ్రి చనిపోవచ్చు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు గల్ఫ్లో చనిపోతే వాళ్ళకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పడానికి నీ దగ్గరకు వచ్చినాం. మీరు ఉన్నప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ ఏ విధంగా గల్ఫ్ వాళ్ళని మోసం చేసినారో, నేను బొంబాయి అన్నావు, బొగ్గుబాయ్ అన్నావు, దుబాయ్ అన్నావు, ఇవన్నీ అని గల్ఫ్ బాధ నిండా ముంచిన మీ ప్రభుత్వం సిగ్గు లేకుండా ఇవాళ ఎమ్మెల్యే అయిన తర్వాత, మీ ప్రభుత్వం పోయిన తర్వాత, వీళ్ళు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ఫ్ బాధితులను ఆదుకుంటున్నాం. ఆ రోజు ఎంతోమంది రోడ్డు మీద పడ్డారు, ఆధారం లేకుండా అయిపోయినారు, భార్య పిల్లలు రోడ్డు మీదకి వచ్చిండ్రు. మీరు కనీసం కనికరించకుండా ఆ రోజు వాళ్ళని రోడ్డు మీద పడేస్తే ఇవాళ మా ప్రభుత్వం ఆదుకుంటుంది. దానికోసం నువ్వు అన్న మాటలకే మేము చేస్తున్నామని చెప్పి వీళ్ళు నీ దగ్గరకు వచ్చి ఒక కాగితం తీసుకొని వస్తే వాళ్ళపైన దాడి చేపిస్తావా? సిగ్గేమన్నదా ప్రశాంత్ రెడ్డి? నీకేమన్నా భౌతిక దాడులు ఏ రోజైనా మేము బాల్కొండ నియోజకవర్గంలో జరిగినాయా? రౌడీలను పెంచి పోషిస్తున్నావా? మరి మేము అనుకుంటే, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే, నీ యొక్క కార్యకర్త కూడా బాల్కొండలో మిగిలాడు. అయినా మేము భౌతిక దాడులు చేయం. ఇవాళ నంగి దేవేందర్ రెడ్డి గారి పైన అటాక్ని వాళ్ళ డ్రైవర్ పైన కూడా అటాక్ చేసిండ్రు. దాన్ని ఖండిస్తూ ఇవాళ హెచ్చరిస్తున్నాం. రేపు రాబోయే కాలంలో ఎలాంటి భౌతిక దాడులు జరిగినా మేము ఊరుకునేది లేదు. రేపు ఇలాంటి దాడులు జరిగితే
దానికి ఒకటి చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చేతులు మూడ్చుకొని కూర్చుంటారు అనుకుంటే మాత్రం అది ఆ రోజు తెలుస్తుంది ఏం జరుగుతుంది అన్నది. జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇవాళ ప్రశాంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాను.